అధ్యక్ష నేను వారు కూడా సీనియర్ మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష. మేమేం అంటలేము అధ్యక్ష. వీ వుడ్ లైక్ టు సెట్ రైట్. ఈరోజు విద్య వైద్యం మా ప్రధాన ధ్యేయం అధ్యక్ష. దాంట్లో భాగంగానే మీరు మంచి సజెషన్స్ ఇవ్వండి అధ్యక్ష. కుప్ప కూలిపోయిన 10 సంవత్సరాల విద్యా వ్యవస్థను సరిచేయడానికి సమయం పడుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం 79 పాఠశాలలను తిరిగి ప్రారంభోత్సవం చేయటం జరిగింది. నేను ఇక్కడ మా పెద్దలు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే అధ్యక్ష. మేము చూసాం పేపర్లో కూడా. అప్పుడు ఒక్కసారి వారు ఎన్ని మార్లు కోరినా ఒక్కసారి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష చేయలే. అదే అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ చేయకుండా ఏం చేస్తారు? ఈరోజు విద్యాశాఖకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేశారని అడిగారు మేడం. 79 స్కూల్స్ను ఓపెన్ చేసినాం. ఆ విద్యాశాఖకు సంబంధించి నేను పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ చేయాలి. ఏ విధంగా ఓపెన్ చేయాలి అధ్యక్ష? పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము డిఎస్సి పెట్టి 11,000 పైచిలకు విద్యార్థుల టీచర్స్ను ఎంప్లాయ్మెంట్ చేస్తాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ విధమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రైట్ గా ఉండాలని చెప్పాను అధ్యక్ష. మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విద్యకు సంబంధించి అధ్యక్ష విద్యార్థులు ఎందుకు తక్కువైనారంటే ఒక్క సంవత్సరంలోనే మేము ఇచ్చే ట్రస్ట్, మేము ఇచ్చే వాల్యూ ప్రపోజిషన్, ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుందని ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష. మేము చేస్తా ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ వ్యవస్థలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, సిస్టమ్ ఫెయిలియర్స్ ఉన్నాయి. అవన్నిటిని ఏ విధంగా సవరించాలో చెప్పాలా. కానీ ఈరోజు వారు ఏం చెప్తా ఉన్నారు? ఒక సందర్భంలో చెప్పిండ్రు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు మనకు తక్కువగా వస్తున్నాయని. ఈ సార్ ఆ పాలసీ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రోరేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నిధులు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరం మనం ఏదో మనం చేయలేదు, కట్టలేదు, నిధులు ఇవ్వలేదని కాదు, అది సత్యదూరమైన నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష. దయచేసి నేనేమంటే వారు విద్యాశాఖ మంత్రిగా చేశారు అధ్యక్ష. వారు అనుకున్నది నాకు కూడా బాధ ఏంటంటే సార్ మేడం కూడా తెలుసు, మేడం చాలా చేద్దామని ఉండే కావచ్చు వారికి కూడా కడియం శ్రీహరి లాగా, కానీ చేయలేకపోయినారు. ఎందుకంటే ఆ వ్యవస్థ ఒకటే వైపు నడిచింది అప్పుడు, అందుకోసం చేయలేకపోయినారు. మీరు ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాం. మంచి సూచనలు ఇవ్వండి మేడం, తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాం. ప్లీజ్ మళ్ళీ హరీష్ రావు గారు ప్లీజ్. మేడం మీరు మాట్లాడండి, మళ్ళీ మధ్యన ఇంటరప్ట్ చేయకండి, మీకు ఇస్తాం. మళ్ళీ మీరు ఇప్పుడు మీ సభ్యురాలి టైమే తగ్గిపోతుంది, మీ ఇష్టం. పోయిన గవర్నమెంట్లో బాధ్యతలు ఉన్న వాళ్ళ గురించి తీస్తారు. కూర్చోండి, ప్లీజ్ సూటిగా చెప్పండి ఒకటే మాట. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించేది కనుక సభ రికార్డును సెటరైట్ చేయాలని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదూరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మా హయాంలో 26,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది. 8,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం.
మరో 18,000 మేము గురుకులాల్లో నియామకాలు చేశాము. 26,000 ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి ఇలా శ్రీధర్ బాబు గారు మాట్లాడడం చాలా పొరపాటు సార్. రెండో పాయింట్ సార్, ఎన్ని స్కూళ్లు మీరు మూతపడ్డాయని మా సబితకు అడిగితే 79 తెరిపించారని బాగానే చెప్పారు. కానీ మూతపడ్డ 1913 స్కూళ్ల సంగతి ఎందుకు మాట్లాడారు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా బీఆర్ఎస్ హయాంలో మేము గురుకులాల్లో అధ్యక్ష. ఇప్పుడు మీరు సూటిగా ప్రశ్న అడిగారు, మళ్ళీ అక్కడ విద్య మీద మా కమలాకర్ ప్లీజ్, హరీష్ రావు గారికి మీకు సపోర్ట్ ఏం అవసరం లేదు, ఒక నిమిషం ప్లీజ్.